గంజాయి మత్తులో యువత సైకోలుగా మారుతున్నారు. వీధుల్లో వీరంగం సృష్టిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో గంజాయి మత్తుకు బానిసైన యువకుడు అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశాడు. లింగోజిగూడ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. ఈ క్రమంలో యువకుడి చేష్టలను గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఘటనా స్థలం వద్ద దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఘటనా స్థలానికి చేరుకుని దళిత సంఘాలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేరా బాలకిషన్లు. త్వరలో ఇదే స్థలంలో అంబేద్కర్ విగ్రహం స్థాపించి ఆవిష్కరిస్తామని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి విగ్రహాలు ఉంటుండే. ఇక్కడ చిన్న సంఘటన జరిగింది. ఒక గాంజా తాగే అబ్బాయి దీంట్లోని ధ్వంసం చేయాలని చూసిండు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. తర్వాత ఇమీడియట్గా పోలీస్ కూడా రియాక్ట్ అయ్యి కాలనీ వాళ్ళ చేయితోటి పోయి పట్టుకోవడం జరిగింది. వాడిని స్టేషన్లో అప్పచెప్పినాం. సో ఏది ఏమున్నా ఇక్కడ విగ్రహం ఏదైతే ధ్వంసమైందో అదే ప్లేస్లో కొంచెం అటు ఇటు ఇక్కడ అన్ని పార్టీల దిమ్మెలు ఉండే. అందరు పార్టీలను కన్సల్ట్ చేసి దిమ్మెలు కూడా తీయడం జరిగింది. ఒక రోడ్ ఇనాగ్రేషన్ దిమ్మె కూడా ఉండే, అది కూడా తీయడం జరిగింది. దాన్ని కూడా మంచిగా చేపిస్తాం, అట్లేం ఉండదు. సో ఏది ఏమైనా ఇక్కడ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ గారుల విగ్రహాన్ని మంచిగా ప్రతిష్ఠిస్తాము. ఇది గత 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహం. దీన్ని ఈరోజు ఉదయము గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. కావున ఇటు విషయంలో తగిన చర్యలు తీసుకొని అదే ప్లేస్లో మరి కొత్త విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని, పెద్దలను